ఈ ప్రాంతాల్లో మేయర్, డీజీపీ, పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ కూడా ఏళ్ల ద్వారా పరిశీలించామని చెప్పారు. అలాగే ఆకస్మికంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా వచ్చి అక్కడ స్వయంగా తనిఖీ చేయడం, సడన్ గా రావడంతో అందరూ కూడా చాలా షాక్ గురయ్యారు. నిమజ్జనాన్ని స్వయంగా ఆయన పరిశీలించారు. అన్ని విభాగాలు, అన్ని వినాయకుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ చేరుకుంటున్నాయని, చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్తున్నారు. అసలు మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ చేశారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. లోపల అన్ని అయితే అనేటువంటి విధంగా మరి పుషింగ్ కమిటీస్ కానీ ఇతరత్ర పోలీసులు, అక్కడ రెవెన్యూ, అదేవిధంగా మున్సిపల్ అందరూ కూడా సమన్వయంగా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కలిసి, ముఖ్యంగా పోలీసులు దాదాపు 30,000 మంది అన్ని పరిధుల లోపల పోలీసులు పనిచేస్తూ దీన్ని ప్రశాంతంగా నిమజ్జనం జరిపే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 2 లక్షల పైన నిమజ్జనం మొదటి తేదీ నుంచి ఇప్పటి వరకు విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళ నిమజ్జనాలు జరిగినాయి. అన్నీ కూడా ఇవాళ గతంలో ఒక్కొక్కసారి 2-3 రోజులు పట్టేది దొరికారు. 72 గంటలు, 48 గంటలు మనం కంటిన్యూ ప్రాసెస్ చూసాం. బట్ కట్ ఆఫ్ డేట్ ఇవాళ బై 12 అయిపోయి రేపు పొద్దున మళ్ళా జనజీవన స్రవంతి యథావిధిగా నడవాలని అంటే పర్వాలేదు ఈసారి. కానీ లేకపోతే యథావిధిగా పోయిన సంవత్సరం వెరీ నెక్స్ట్ డే ఆఫీస్ కార్యక్రమాలు కూడా సెక్రటరియట్ లాంటి మళ్ళీ నడవాలి అనేటువంటి విధంగా నిర్దేశం ఇచ్చి జరిగింది. ఇప్పుడు కూడా అదేమైనటువంటి విషయంగా వెంటనే ఆ యొక్క ట్యాంక్ బండ్లో క్లియరెన్స్ చేయడం కావచ్చు, మళ్ళీ విగ్రహాలు ఏర్పాటు చేయడం కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్ల డిస్ట్రిక్ట్ అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా స్టేట్ లెవెల్లో గౌరవ చీఫ్ మినిస్టర్ గారి పర్యవేక్షణలో సజావుగా కొనసాగింది. బిఫోర్ 12 లోపల అన్నీ అయితే అనేటువంటి విధంగా మరి పుషింగ్ కమిటీస్ కానీ ఇతరత్ర పోలీసులు, అక్కడ రెవెన్యూ, అదేవిధంగా మున్సిపల్ అందరూ